హలో అండి, వెల్కమ్ టు తెలుగు డాలర్స్. ఈరోజు మేము టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చాము. ఈ టైమ్ స్క్వేర్ దగ్గరికి ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఈవినింగ్ కూడా చీకటి పడకముందు వస్తే కొంచెం చీకటి పడకముందు ఒకసారి వ్యూ అంతా కూడా చూసి తర్వాత చీకటి పడిన తర్వాత ఆ లైటింగ్ వెలుతురులో టైమ్ స్క్వేర్ వ్యూ అంతా ఎలా ఉంటుందో కూడా రెండు విధాలుగా చూడవచ్చు. మనకి లైటింగ్ లేనప్పుడు వ్యూ వేరే విధంగా ఉంటుంది. అలాగే చీకటి పడిన తర్వాత ఆ లైటింగ్ వెలుతురులో వ్యూ ఎక్సలెంట్ అని చెప్పాలి. అప్పుడే రియల్గా మనం చూడగలుగుతాము. ఎందుకంటే టైమ్ స్క్వేర్ అంతా కూడా మొత్తం స్ట్రీట్ అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్సే ఉంటాయి. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ అలాగ వెలుతురులో వెలుగుతూనే ఉంటాయి. అంత బాగుంటుంది. ఎంత లైవ్లీగా ఉంటుందంటే ఇక్కడ చూసే జనాలను మనం ఇంకెక్కడా చూడము. ఇక్కడ అమెరికాలోని అంతమంది జనాలు కనబడతారు, రకరకాల మనుషులు కనబడతారు. అన్ని చోట్ల నుంచి వచ్చి ఈ టైమ్ స్క్వేర్ దగ్గర స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ప్లేస్ అనే చెప్పాలి ఇది. ఇక్కడ న్యూయార్క్లో రిక్షాస్ కూడా ఉంటాయి. ఆ రిక్షాస్ కూడా ఎంత డెకరేటివ్గా ఉంటాయంటే చాలా బాగుంటాయి చూడడానికి. ఏవో సెట్టింగ్స్ లాగా ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ రిక్షా ఎక్కారు. మొత్తం రిక్షాలో ఎక్కి కూర్చుంటే మొత్తం న్యూయార్క్ టైమ్ స్క్వేర్ దగ్గర అంతా కూడా అలాగా రౌండ్ కొట్టి తీసుకొస్తాడు. అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. న్యూయార్క్ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా టైమ్ స్క్వేర్ని అయితే మిస్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ అట్రాక్షన్ అంతా కూడా టైమ్ స్క్వేరే. ఈ జంక్షన్లోనే ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ప్రతి మనిషికి కూడాను. ఈ బైక్స్ని మనం రెంట్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనుషులు ఎవరు ఉండరు, అంతా ఆటోమేటిక్కే. మనం ఇందులో పే చేసి బైక్ని తీసుకొని మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాల్సిన అవసరం లేదు. అది మనం ఎక్కడైనా వదిలేయచ్చు. ఎక్కడైనా అంటే ఈ సిటీకి మధ్యలో ఎక్కడైనా వదిలేయచ్చు. అంటే మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడే వదలాలని రూల్ అయితే ఏమీ లేదు. ఎక్కడైనా వదిలేస్తే వాళ్ళే మళ్ళీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి నైట్కి మళ్ళీ ఇక్కడ పెడతారు. ఈ జోన్ నుంచి ఇంకో జోన్కి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తే మాత్రం మన క్రెడిట్ కార్డ్ ఛార్జ్ చేసేస్తూ ఉంటుంది. డైలీ బేస్ మీద, హవర్లీ బేస్ మీద ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తాం కదా, ఆ బేసిస్ మీద ఎన్ని అవర్స్ తీసుకున్నాము, ఎంత టైంకి తీసుకున్నాము, ఎన్ని రోజులకి తీసుకున్నాము అని అయితే మనకి ఉంటుంది. అందువల్ల మనం ఇదే ఏరియాలో ఎక్కడ వదిలినా ప్రాబ్లం లేదు. తీసుకెళ్ళి ఇంకొక ఊర్లోనో లేకపోతే ఇంకొక సిటీలోనో వదిలేస్తే మాత్రం మనకి ఛార్జ్ అయితే మాత్రం మన కార్డు మీద పడిపోతూ ఉంటుంది. నేను ఇంతకుముందు న్యూయార్క్ వచ్చినప్పుడు కూడా ఈ టైమ్ స్క్వేర్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అందులో అయితే కనుక ఈ టైమ్ స్క్వేర్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా వివరంగా చెప్పాను. అలాగే ఆ వీడియోలోని ఈ టైమ్ స్క్వేర్ దగ్గర మేము ఇంకా చాక్లెట్ స్టోర్స్ ఇవన్నీ కూడా తిరిగాము. అప్పుడు అవన్నీ కూడా లోపల ఎలా ఉంటాయి, ఆ స్టోర్స్ లోపల ఎంత కలర్ఫుల్గా ఉంటుందని కూడా ఆ వీడియోలో నేను చూపించాను వివరంగానే. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని చూడండి ఒకసారి. నేను లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను.
ఇక్కడంతా కూడా బళ్ళ మీద ఫుడ్ అమ్ముతున్నారు. టైమ్ స్క్వేర్ స్ట్రీట్ అంతా కూడా అలా రంగురంగులతోటి వెలిగిపోతుంది కదా. ఆ స్ట్రీట్ నుంచి బయటకు రాగానే అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది స్ట్రీట్. ఇంకా కూల్గా కామ్గా అయిపోతుంది ఈ ఏరియా అంతా కూడా. ఇక్కడ మేము నడిచి వెళ్తూ ఉంటే ఇది ఒక పియానో స్టోరు కనబడింది. చాలా పెద్ద పెద్ద పియానోస్ ఉన్నాయి. ప్రొఫెషనల్స్ వాడే పియానోస్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ టైమ్ స్క్వేర్ దగ్గర వాకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత అంతా చూసాము. ఇక మీరు కూడా అందరూ చూసారనే అనుకుంటున్నాను. ఇక ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఒక పార్క్కి వెళ్తున్నాము. ఆ పార్క్లో ఏంటంటే ఎక్కువగా లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. వీకెండ్స్ వచ్చినాయి అంటే సాటర్డేస్ సండేస్ ఏవో ఒకటి అవుతూ ఉంటాయి. ఇక్కడ వీక్ డేస్లో అంట్లోకి ఎలాగైనా కూడా బిజీగా అయిపోతుంది కదా, జాబ్స్ వల్ల వాటి వల్ల, పిల్లల స్కూళ్ళు వీటి వల్ల బిజీగా అయిపోతుంది. వీకెండ్ వచ్చిందంటే సాధారణంగా ఇక్కడ న్యూయార్క్లో చాలామంది జనాలు ఏంటంటే ఇక్కడికి వచ్చి పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ చూస్తూ ఇక్కడ స్పెండ్ చేస్తారు టైంని. ఇక ఇటువంటి వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అందువల్ల టైం పాస్ అయితే మాత్రం ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ. చాలా పెద్దది కావడం వల్ల ఏంటంటే వీకెండ్స్ వచ్చినాయి అంటే ఈవెంట్స్ చేసుకోవడానికైతే ప్లేసు అంతా కూడా సరిగ్గా సరిపోతుంది. ఇక మనం లాంటి వాళ్ళం కూర్చోవడానికి కూడా చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, సైడ్ వాక్ మీద బెంచెస్ లాంటివి అన్నీ కూడా ఉంటాయి. వచ్చి టైం పాస్ అయితే చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం వచ్చి ఇలా కూర్చున్నాం ఉంటే అలా జనాలను చూస్తూ ఆ ఈవెంట్స్ చూసుకుంటూ ఇంట్లోకే మనకి టైం అంతా పాస్ అయిపోతుంది.
అలాగా మేము కూడా పార్క్లో కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇక్కడున్న ప్రజలందరూ కూడా మోస్ట్లీ అలాగా టైంపాస్ చేసుకుంటారు ఈవినింగ్ టైమ్స్ అయితే మాత్రం వీకెండ్స్లో. మార్నింగ్ అంతా కూడా కొన్ని అవుతాయి, బైక్ రైడింగ్స్ అని, మ్యారథాన్స్ అని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తారు చాలామంది. వీకెండ్స్ వచ్చినాయి అంటే ఆ విధంగా అయితే బిజీగా చేసుకుంటారు ఇక్కడ. కొంతమంది ఇవన్నీ చూసుకుంటూ రెస్టారెంట్స్కి వెళ్ళి ఫుడ్ బయట తిని అలాగా మొత్తం మీద టైం పాస్ అయితే అయిపోతుంది. లైవ్లీగా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువగా జనాలందరూ కూడా బయటికి రావడానికే ఇష్టపడతారు ఇక్కడ. మరొక న్యూయార్క్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.